అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రుల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. అసలు వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, అమ్మవారి కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, పూజ చేయడానికి అనుకూలమైన సమయాలు ఏమిటి, అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే నవరాత్రి పూజ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమ్మవారి ఫోటోను లేదా విగ్రహాన్ని పూజలో ఉంచవచ్చా, మడి లేకుండా వారాహి నవరాత్రి పూజ చేయవచ్చా, అలాగే భార్యాభర్తలు ఈ రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలా, నాన్ వెజ్లు అవి తినవచ్చా లేదా తినకుండా ఉండాలా, ఒకవేళ నవరాత్రి సమయంలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, ఈ పూజను ఒకరోజు చేయాలా లేదా 9 రోజులు చేయాలా, గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చా, అసలు ఈ పూజను ఎవరెవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా, ఆచారాలు ఉన్నాయా, ఇలా ఎన్నో సందేహాలకు ఇవాల్టి వీడియోలో వివరంగా చాలా డీటెయిల్డ్గా సమాధానాలు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఈ 3 పేర్లు ఒకే నవరాత్రులకు సంబంధించినవి. ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి వీటిని ఆషాఢ నవరాత్రులు అంటారు. అలాగే ఈ పూజను పెద్ద హంగులు, ఆర్భాటాలు ఏమీ లేకుండా ఎంతో సింపుల్గా గోప్యంగా నిర్వహిస్తారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఇక వారాహీదేవి గురించి చెప్పాలంటే వరాహస్వామి యొక్క శక్తి స్వరూపమే వారాహీదేవి. అలాగే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా కూడా వారాహీదేవి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. భూదేవి స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. వారాహీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భూ సంబంధిత సమస్యలు, కోర్టు వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు, దృష్టి దోషాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే దాంపత్య జీవితంలో సఖ్యత పెరగాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా కోరుకునేవారు కూడా అమ్మవారిని భక్తితో ఆరాధిస్తారు. చూడడానికి ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ అమ్మవారు పరమ కరుణామయి, శాంత స్వరూపిణి. భక్తితో పూజించే ప్రతి ఒక్కరిని అమ్మవారు అనుగ్రహిస్తారని విశ్వసిస్తారు. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయో తెలుసుకుందాం. ఈ 2026 జూలై 15 బుధవారం పాడ్యమి తిథి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇదే రోజున ఆషాఢ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు మొత్తం 9 రోజులు కొనసాగుతాయి. 2026 జూలై 23 గురువారం నవమి తిథితో ముగుస్తాయి. ముందుగా నవరాత్రి పూజ కోసం మనం ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకోవాలి. అయితే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే కనుక నవరాత్రులు ప్రారంభమై రోజుకు ముందే ఈ పనిని పూర్తి చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం జూలై 15 నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా. జూలై 14 లోపే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకుని పూజకు అవసరమైనవన్నీ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత వీలైనంత వరకు పెద్ద ఎత్తున ఇంటిని శుభ్రం చేయడం లేదా పూజా పీఠాన్ని కదిలించడం చేయకుండా ప్రశాంతంగా అమ్మవారి పూజను కొనసాగించడం మంచిదని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే కనుక మనకు నవరాత్రులు 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టేసుకోవాలి. అయితే మనకు 14వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది కదా. ఈ రోజున శుభ్రం చేయడం లాంటివి ఏమీ చేయకూడదు. మనకు అమావాస్య అనేది 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. మరి ఆ తర్వాత శుభ్రం చేసుకోవచ్చా అంటే కనుక కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా. అప్పుడు కూడా శుభ్రం చేయకూడదు. ఎందుకంటే మనకు మంగళవారం వచ్చింది కదా. మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోం కదా. అందుకనే ఆ రోజు శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందు రోజు అంటే 13వ తేదీ సోమవారం నాడు కానీ 12వ తేదీ ఆదివారం కానీ శుభ్రం చేసుకుని పూజకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెట్టేసుకుని పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు.
అయితే నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత శుభ్రం చేయకూడదని కొంతమంది సందేహం రావచ్చు. చేసుకోవచ్చండి. మీరు నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకుంటాను అంటే కనుక ముందే మీరు శుభ్రం చేసుకోవాలి. లేదు నవరాత్రులు చివరి 5 రోజులు కానీ, లేదంటే చివరి లాస్ట్ రోజు ఒక్కటే నేను చేసుకుంటాను అంటే మీరు ఆ తర్వాతైనా మీరు శుభ్రం చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. అయితే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు కదా. అంటే చీకటి పడ్డాక అమ్మవారిని పూజించాలి అనే ఒక నియమం అయితే ఉంది. అంటే ఉదయం సూర్యోదయ కాకముందే అంటే మనకు బ్రహ్మ ముహూర్త సమయంలో ఆ టైంలో కానీ, లేదా సాయంత్రం సూర్యాస్తమానం అయిన తరువాత అయినా సరే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలా పూజిస్తే అమ్మవారు పూజలు అందుకుంటుంది అంటారు. అమ్మవారిని చీకటి దేవత అని కూడా అంటారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం మొదటి రోజు అమ్మవారి పూజ చేయడానికి శుభ సమయం జూలై 15వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4:10 నుండి 5:36 లోపు అమ్మవారి పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ ఉదయం వేళల్లో మాకు కుదరలేదు అనుకుంటే కనుక సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు. 15వ తేదీ సాయంత్రం 6:34 నుండి 8:15 లోపైతే అమ్మవారిని పూజించవచ్చు. ఇదే సమయానికి మీరు కలశ స్థాపన చేసి అమ్మవారికి పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కలశ స్థాపన అనేది మీరు పూజ ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు కలశం పెట్టుకొని అఖండ దీపం మీకు ఆనవాయితీ ఉంటే అఖండ దీపం కూడా పెట్టుకుని పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు కూడా ఒకే సమయానికి చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయం వేళల్లో అయినా సరే సాయంత్రం వేళల్లో అయినా సరే ఇంచుమించుగా ఒకే టైంలో చేస్తే మనకు దాని ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ ఉదయం చేసుకున్నా సరే సాయంత్రం కూడా ఒక దీపం పెట్టుకుని అమ్మవారి మంత్రాలు ఈ ద్వాదశ నామాలు ఇవి చదువుకొని కుంకుమ పూజ చేసుకుని లలితా సహస్రం చదువుకుంటే ఎంతో మంచిది. ప్రతిరోజు ఒకే టైంకి చేసుకున్న ఒక్కొక్క రోజు మనకు కుదరదు. అలాంటప్పుడు కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయినా సరే పర్వాలేదు, భయపడకండి. ఒకవేళ ఉదయం చేసుకున్న వారు ఉదయం పూట కుదరకపోయినట్లయితే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. ఎలాంటి సందేహాలు అవేమీ పెట్టుకోకుండా చక్కగా ఆ అమ్మవారి మీదే మనసు లగ్నం చేసి పూజనైతే చేసుకోండి. కలశ స్థాపన పాటు అఖండ దీపం పెట్టేవాళ్ళు కూడా ఇదే సమయానికి అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకుని పూజనైతే చేసుకోవచ్చు. అయితే కలశ స్థాపన అనేది మనం మొదటి రోజు మాత్రమే చేస్తాము, మధ్యలో అయితే చెయ్యము. ఎవరికైతే ఆచారం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజనైతే చేసుకోండి. ఒకవేళ మాకు అలాంటి ఆచారాలు ఏమీ లేవు అంటే కనుక మేము అమ్మవారికి సింపుల్గానే పూజ చేసుకుంటాం అంటే కనుక సింపుల్గానే అమ్మవారి చిత్రపటం పెట్టుకుని అమ్మవారికి పువ్వులతో ఎరుపు రంగు పువ్వులతో ఎర్రని అక్షింతలతో 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఏ రోజున ఏ దీపం వెలిగించాలి నేను ముందు వీడియోస్లో చూపిస్తానండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ ఎలా చేయాలి, అమ్మవారికి ఏ పువ్వుల్ని సమర్పించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. అయితే చాలామందికి కొన్ని సందేహాలు ఏమిటంటే మనకు ఈ వారాహీదేవి నవరాత్రుల్లో మనకు మూఢమి కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఈ మూఢముల్లో నవరాత్రుల్లో ప్రారంభం వచ్చాయి కదా, మరి మనం పూజ చేసుకోవచ్చా? ముందుగా ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకుందాం. ముందుగా ఈ మూఢమి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది తెలుసుకుందాం. ఈ 2026లో జూలై 15వ తేదీ బుధవారం రాత్రి 2:04 నుంచి గురుమూఢమి అనేది ప్రారంభమవుతోందండి. అంటే మనకు 15వ తేదీ నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా, అలాగే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కూడా ఆ రోజు నుంచే. అలాగే గురుమూఢమి కూడా ప్రారంభమవుతుంది. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు నవరాత్రులు అనేవి ఉదయం సాయంత్రం వేళలో అమ్మవారిని పూజిస్తాం. అయితే మనకు ఇక్కడ గురుమూఢమి అనేది రాత్రి వేళల్లో ప్రారంభమవుతుంది కాబట్టి అమ్మవారి పూజ ప్రారంభించుకోవడానికి మూఢమి అనేది ఏమీ అడ్డులేదు. చక్కగా మనం అమ్మవారి నవరాత్రులు అనేవి శుభ్రంగా ప్రారంభించుకోవచ్చు.
రెండో రోజు నుంచి మనకు ఈ గురుమూఢమ అనేది మనకు అడ్డొస్తుంది. ఎవరైతే మొదటి రోజు అమ్మవారిని పూజించుకోవడానికి కుదరలేదో రెండో రోజున పూజ అనేది చేసుకోవడానికి అడ్డొస్తుంది. అలాంటి వారికి ఈ గురుమూఢమి అడ్డొస్తుందండి. అయితే ఈ గురుమూఢమి అనేది కొత్తగా ప్రారంభించే వాళ్ళకు మాత్రమేనండి. ఆల్రెడీ మేము అమ్మవారికి ఇంతకుముందే మేము పూజలు చేసుకున్నాము, ఈసారి కొత్తగా ఏమీ స్టార్ట్ చేయట్లేదు అంటే కనుక మీరు చక్కగా అమ్మవారిని మొదటి రోజు నుంచి ప్రారంభం చేసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే ఈ మూఢమి వచ్చినా సరే అమ్మవారి పూజను చేసుకోవడానికి మనల్ని ఏది అడ్డగించదండి. మనకు కేవలం మనకు భక్తి, శ్రద్ధ, అమ్మవారి మీద అపారమైన ప్రేమ ఉంటే ఏ మూఢమి కూడా అడ్డురాదనేది నా అభిప్రాయం. మీరు చక్కగా ఇంతకుముందు చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఈసారి చేసుకోవాలి అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆ మూఢమి అదేమీ పెట్టుకోకండి. గుళ్ళలో అయితే మూఢమి కొత్తగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అలాంటివి ఏమీ చెయ్యరు. కానీ మనం ఇంట్లో నిత్య పూజలా చేసుకుంటాము, అమ్మవారిని ఆరాధించాలి అని అనిపిస్తే కనుక అమ్మవారి ఫోటో పెట్టుకుని సింపుల్గా అయినా సరే పూజ చేసుకోండి, తప్పేమీ లేదు. మూఢమి ఉంది బాబోయ్ చేయొచ్చా లేదా అలాంటి దేవుడి పూజలో అస్సలు ఎలాంటి సందేహాలు అనేవి పెట్టుకోకండి. మరి అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే కనుక అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనుకుంటే కనుక మనకు నవరాత్రులలో 9వ రోజు 2026 జూలై 23వ తేదీ గురువారం నాడు వచ్చింది కదా. నవరాత్రి అంటే ఒక రాత్రి ముగిసిన తర్వాత అని మనకు లెక్కకొస్తుంది. అంటే రాత్రి సమయం అయిన తర్వాతనే మనకు లెక్కకొస్తుంది. అలా మొత్తం 9 రాత్రులు గడవాలి. అలా చూసుకున్నట్లయితే జూలై 23వ తేదీ గురువారం 9వ రాత్రి అవుతుంది. అందుకని 9వ రోజు గడిచిన తర్వాత మనకు పీఠాన్ని అయితే కదపాలండి. అందుకనే 9వ రోజు రాత్రి కూడా గడిచిన తర్వాత మనం ఈ పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే మనకు నెక్స్ట్ డే జూలై 24వ తేదీ శుక్రవారం అయితే వస్తోంది. అమ్మవారికి శుక్రవారం, మంగళవారాల్లో మనం ఉద్వాసన అనేది చెప్పం కదా. అందుకనే శుక్రవారం కూడా అమ్మవారిని యథావిధిగా అమ్మవారి పూజ చేసుకుని శనివారం రోజున అంటే జూలై 25వ తేదీన శనివారం మాత్రమే అమ్మవారికి పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. జూలై 25వ తేదీ ఉదయం 10 గంటల లోపు మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. అమ్మవారికి మేము ఇన్ని రోజులు ఉంచలేము, పీరియడ్స్ కారణంగా లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు మేము ఉంచలేము అనుకునేవారు 9వ రోజున 23వ తేదీ గురువారం రోజు ఉంది కదా, సాయంత్రం మీరు అమ్మవారిని కదిపేయండి. కానీ నవరాత్రి పూజాఫలం సంపూర్ణంగా మీకు దక్కాలి అంటే కనుక ఈ 25వ తేదీ శనివారం అమ్మవారి పీఠను కదిపి ఉద్వాసన చెప్తే కనుక మీకు సంపూర్ణ ఫలితం అనేది దొరుకుతుంది. అయితే మరి అమ్మవారి పూజను ఎవరు చేసుకోవాలి, మేము ఎప్పుడు చెయ్యలేదు, మరి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయవచ్చా అంటే కనుక ఎవరు చెయ్యాలి, దేనికి చేయాలి, దీనికి ఆచారం ఏదైనా ఆనవాయితీ ఏమైనా ఉందా అంటే కనుక అవేమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంకా పూర్వ సువాసినులు ఎవరైనా సరే ఈ వారాహీదేవి అమ్మవారిని పూజను చేసుకోవచ్చు. ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేమో అనుకుంటే కనుక ఈసారి స్టార్ట్ చేసుకోండి. సరదాగా మీకు అర్థమవుతుంది కదా, సరదాగా పెట్టుకోండి. మీకు చెయ్యగలను అనే ఒక ధీమా ఉంటే కనుక మీరు సరదాగా చేసుకోండి. దీనికి ఆచారం, ఆనవాయితీ ఏమైనా అవసరం ఉందా అంటే కనుక అవేమీ అవసరం లేదు. కేవలం ఒక్కటే ఉందండి, అదేంటంటే భక్తి, శ్రద్ధ. అది ఒక్కటి ఉంటే మీరు ఏ పూజనైనా సరే చేసుకోవచ్చు. ఈ పూజ కాదు, ఏ పూజ అయినా చేసుకోవచ్చు. భక్తి, శ్రద్ధ ముఖ్యం. అయితే ఒక్క సంవత్సరం చేస్తే సరిపోతుందా, ప్రతి సంవత్సరం చేయాలా అనే రూల్ ఏమైనా ఉందా అంటే కనుక మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మీకు చెయ్యాలి అనిపిస్తే కనుక తప్పకుండా చేసుకోండి. అయితే 9 రోజులు కంప్లీట్గా చెయ్యాలా అంటే కనుక మీకు 9 రోజులు వీలుంటే మీరు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ఉంటే కనుక ప్రాబ్లమ్స్ మీరు 9 రోజులు చేయగలము అనే ఒక నియమం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా 9 రోజులు చేయాలి. లేదు లాస్ట్ ఒక రోజే చేస్తాము, మాకు డేట్స్ పరంగా కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ మేము ఒక్కరోజే చేస్తాము అనుకుంటే కనుక మీ ఇష్టం. మీరు ఒక్కరోజు కానీ 5 రోజులైనా సరే పూజ చేసుకోవచ్చు. కనీసం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షం అనేది మీకు ఏదో ఒక రూపంలో కలిగి ఉంటుందండి. అసలు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది, మాటల్లో చెప్పలేమండి. మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి.
ఏ నవరాత్రి అయినా సరే 9 రోజులు కంప్లీట్గా చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఫలితం అనేది కలుగుతుంది. 9 రోజులు చేసుకోలేని వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు తప్పకుండా చేసుకోండి. కొంతమంది వారాహి దీక్షలు కూడా చేపడుతూ ఉంటారు. ఈ దీక్ష చేపట్టే వాళ్ళు మాత్రం చాలా కట్టుదిట్టమైన నిబంధనలు కలిగి ఉంటాయండి. అమ్మవారికి పూజను ఏర్పాటు చేసుకుని, అలాగే కలశం ఆచారం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకుని, అఖండ దీపం కూడా పెట్టుకుని, కలశాన్ని 9 రోజులు అలాగే ఉంచాలి. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా కలశాన్ని కదపకూడదు. దాన్ని పైనున్న కొబ్బరికాయను కూడా తీయకుండా ఉంచాలి. అఖండ దీపం కూడా కొండెక్కకుండా చూసుకోవాలి. 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్లు అలాంటివి ఏమీ తినకూడదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటామని అనుకునేవారు 9 రోజులు కూడా ఉపవాసం ఉండండి. 9 రోజులు కూడా తలస్నానం చేయాలా అంటే మొదటి రోజు చేయండి. మధ్యలో ఉన్న రోజులు తలకి నూనె పెట్టుకున్నా సరే చివరి 3 రోజులు కానీ లేదంటే చివరి రోజు కానీ మళ్ళీ తలస్నానం చేసి అమ్మవారి పూజను చేసుకోవచ్చు. రోజు కూడా నూనె రాసుకున్నా సరే పసుపు రాసుకుని స్నానం చేస్తే మనకు తలస్నానంతో లెక్క. అందుకని పసుపు రాసుకుని స్నానం చేయండి. సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. ఎవరితోనూ గొడవలకు వెళ్లకుండా ఉండండి. శాంతంగానే ఉండండి. నేలపైనే పడుకోవాలి. ఇన్ని నిబంధనలు పాటించాలా అంటే కనుక మీరు ఎన్ని నిబంధనలు పాటించగలరో అన్ని నిబంధనలు పెట్టుకుని పాటించండి. సింపుల్గా కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఏ నిబంధనలు నియమాలు లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా చాలామందికి వచ్చే పెద్ద సందేహం ఏమిటంటే వారాహిదేవి అమ్మవారి ఫోటో మన ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చా, విగ్రహాన్ని తెచ్చుకోవచ్చా అని చాలామందికి సందేహం అయితే ఉంటుంది. వారాహిదేవి అమ్మవారు మనం చూసే కళ్ళకు ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంతమూర్తి. అమ్మవారి ఫోటోను మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అని చాలామంది పండితులే చెప్తున్నారు. అయితే కొంతమంది పెట్టుకోకూడదు అని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా మన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరిని నమ్మితే వారిని ఫాలో అవ్వచ్చు. మీరు అమ్మవారిని ఫోటోను పెట్టుకుని అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటాం అని అనుకుంటే కనుక అమ్మవారిని ఒక శాంతమూర్తిలా భావించి అమ్మవారికి మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటోను మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మాకు ఎక్కడ మనసులో భయంగా ఉంది అని అనుకుంటే మాత్రం అమ్మవారి ఫోటో కాకుండా అమ్మవారి ప్లేస్లో లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, లేదా సరస్వతీదేవి అమ్మవారినైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. ఎవరికి పూజ చేసినా సరే అమ్మవారి పూజలు అందుకుంటారండి. అలాగే విగ్రహాలు కూడా అంతే. అమ్మవారి విగ్రహం పెట్టగలిగిస్తే పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ, లలితాదేవి అమ్మవారి విగ్రహానికి కానీ పూజలు చేసుకుని శుభ్రంగా పూజలు చేసుకోండి. అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకున్నా సరే, అంటే మీరు పూజా మందిరంలో చేసుకున్న, పీఠం వేసుకుని సింపుల్గా పూజ చేసుకున్నా సరే, ఎవరు చేసుకున్నా సరే 9 రోజులు నాన్ వెజ్ లాంటివి అస్సలు తినకండి. పూజ చేసేవారు మాత్రం అస్సలు తినకూడదు. ఇంట్లో ఉన్నవారు కూడా అందరూ తినకుండా ఉంటే మంచిది. మీకు అలా కుదరదు అంటే కనుక మీరొక్కరు అయినా సరే ఖచ్చితంగా తినకుండా ఉండండి. మీరు ఎన్ని రోజులు పూజ చేయదలుచుకున్నారో ముందుగానే సంకల్పం చెప్పుకొని ఇన్ని రోజులు చేస్తాను తల్లి అని సంకల్పం చెప్పుకొని పూజన అనేది చేసుకోండి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే కనుక తప్పనిసరిగా పాటించాలి. అమ్మవారి పీఠం కదిపేంత వరకు కూడా బ్రహ్మచర్యంతోనే ఉండాలి. ఒకవేళ నవరాత్రుల మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అంటే కనుక ఒకవేళ అలా జరగకపోతే మీరు దూరంగా ఉండండి. మీ ఇంట్లో వారి చేత పూజను కంటిన్యూగా చేయించవచ్చు. అలాగే ఇంట్లో వారు కూడా చెయ్యలేరు అనుకుంటే కనుక మీ ఇంట్లోని వారి చేత పీఠాన్ని ఎత్తిపెట్టేసి మీరు స్నానమైన తర్వాత 5వ రోజు నుంచి ఒకవేళ అప్పటికీ కూడా నవరాత్రులు మిగిలి ఉన్నాయి అనుకుంటే కనుక ఆ 5వ రోజు నుంచి మీరు పూజను అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. మనకు ఈ పీరియడ్స్ అనేవి డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రావు అనేది మనకు ముందుగానే తెలిసిపోతుంది కదా, మన బాడీ తీరును బట్టి. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ అమ్మవారి పూజను అనేది ఏర్పాటు చేసుకుంటే మంచిది. మిగిలిన రోజులన్నీ కూడా పూజను చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లోని వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాము. అలాగే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పీరియడ్స్ అయిన తర్వాత 5వ రోజు నుండి మీరు పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఈ పూజను గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అంటే కనుక
6వ నెల వచ్చే వరకు కూడా గర్భిణీ స్త్రీలు ఈ పూజను అనేది చేసుకోవచ్చు, నవరాత్రులు అనేవి చేసుకోవచ్చండి. 6వ నెల కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ పూజను అనేది, ఈ పూజ కాదు ఏ పూజను కూడా చేసుకోకూడదు. మీరు మీ బేబీ ఎంతో హెల్తీగా ఉండాలని మీరు అమ్మవారిని పూజలు అనేవి చేసుకోవచ్చు. మీరు కింద కూర్చోగలుగుతున్నారు అంటే కనుక 6వ నెల వచ్చినా సరే కింద కూర్చొని పూజ చేయగలుగుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీరు కూర్చోలేకపోతున్నారు కింద అంటే కనుక వద్దండి, ఇబ్బంది పడుతూ అమ్మవారి పూజను అయితే చేసుకోకండి. ఇంకా తర్వాత అమ్మవారి పూజను ఎలా చెయ్యాలి అనేవి నేను వీడియోస్ అనేవి 9 రోజుల వీడియోస్ అనేవి పెడుతూ ఉంటానండి. తప్పకుండా ఆ వీడియోస్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.